అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాజీ. రచన ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? జానకి, నేను బ్యాంకుకి వెళుతున్నాను. వంటగదిలో ఉన్న భార్యకు కేకేసి చెప్పారు రావుగారు. ఆ పిలుపుకు వంటగదిలో ఉన్న జానకమ్మ చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చి, ఎండగా ఉంది, గొడుగు తీసుకుని వెళ్ళండి అని టీపాయ్ మీద ఉన్న చిన్న గొడుగు అందించింది. తన ఆరోగ్య విషయంలో జానకమ్మ తీసుకునే శ్రద్ధ చూస్తుంటే రావుగారికి ముచ్చట వేస్తుంది. అంత మంచి భార్య ఉండబట్టే వృద్ధాప్యం ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా గడిచిపోతున్నది అని అతడు చాలాసార్లు అనుకున్నారు. రావుగారు బయటకు వెళ్ళాక జానకమ్మ తలుపు గడియపెట్టి వంటగదిలోకి నడిచింది. 10 నిమిషాలకు కాలింగ్ బెల్ మ్రోగితే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోస్ట్ మ్యాన్ ఆమె చేతికి ఒక ఉత్తరం అందించి వెళ్ళాడు. జానకమ్మ గారు చేతిలోని ఉత్తరం వంక చూశారు. అది బాగా నలిగిపోయిన ఇంగ్లాండ్ లెటర్. దాని మీద వ్రాసిన రావుగారి చిరునామా అక్షరాలు కూడబలుక్కుని చాలా సమయం తీసుకుని వ్రాసినట్లుంది. అది వ్రాసింది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ జానకమ్మ ఆ ఉత్తరాన్ని టీపాయ్ మీద పెట్టి ఎగిరిపోకుండా బరువు పెట్టింది. రావుగారు రిటైర్ అయిన దగ్గర నుంచి జానకమ్మ ఉత్తరాలు చదవడం మానేసింది. భర్త చదువుతుంటే వినడం అలవాటు చేసుకుంది. రావుగారు ఉద్యోగం చేసే రోజుల్లో చెప్పలేనంత బిజీగా ఉండేవారు. ఉద్యోగం తప్ప ఇంకేమీ పట్టేది కాదు. పిల్లల చదువు దగ్గర నుంచి వంట గ్యాస్ వరకు ప్రతి చిన్నది జానకమ్మ గారే చూసుకునేవారు. మొదట్లో అందరూ మీలానే ఆఫీసులో సమయమంతా గడుపుతున్నారా, పెందలాడి ఇంటికి రావచ్చు కదా అని చిరుబుర్రులాడేది. అందుకు రావుగారు, పని చేయడంలో నాకు ఆనందం ఉంది అని ఆమె బుగ్గ మీద చిటిక వేసేవాడు. ఇంటి దగ్గర నాకెంతగా బోరు కొడుతుందో ఆలోచించారా అనేది జానకి. అందుకే కదా ఇద్దరు జూనియర్స్ని ఇచ్చాను. వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దు అని ఆట పట్టించేవారు రావుగారు. నిజంగానే పిల్లల పెంపకము విషయంలో ఆమె ఎంతో శ్రద్ధ తీసుకుంది. అందుకే ప్రియదర్శిని డాక్టర్గా, గౌతమ్ ఇంజనీర్గా సెటిల్ అయ్యారు. మెడిసిన్ అయిన వెంటనే ప్రియదర్శిని వివాహం రఘువంశీతో జరిగిపోయింది. అతను డాక్టరే. ఆ అమ్మాయి భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. గౌతమ్ ఇంజనీరింగ్ అయిన తరువాత ఓఎన్జీసీలో సెలెక్ట్ అయ్యాడు. పోస్టింగ్ బొంబాయిలో ఇచ్చారు. అక్కడ 2 ఏళ్ళు ఉన్న తర్వాత రావుగారు కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ తరువాత రావుగారు రిటైర్ అయ్యారు. వారేనాడు పిల్లలు దూరమయ్యారని బాధపడింది లేదు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఆ తరువాత వారు దూరం కావడం అనేది సహజం అన్నది వారి అభిప్రాయం. రావుగారు రిటైర్ అయ్యాక పూర్తి సమయం భార్యతోనే గడపసాగారు. తరచూ ఇద్దరు గతం నెమరవేసుకునేవారు. తను పూర్తి సమయం ఆఫీసు పనులకు కేటాయించడం వలన జానకమ్మ ఇంటి పనులు, పిల్లల చదువులకు ఎన్ని తిప్పలు పడేదో, తను ఆర్థికంగా నిలబెట్టడానికి ఎన్ని కష్టాలు పడిందో గుర్తు చేసుకుని రావుగారు భార్యను మెచ్చుకునేవారు. ఆమె మాత్రం అప్పట్లో భర్త ఏం పట్టించుకోకుండా తననెంత క్షోభ పెట్టింది మననం చేసుకుని నిట్టూర్చేది. అప్పుడు రావుగారు, అందుకే కదోయ్ ఇప్పుడు గడప దాటకుండా నీతోనే కాలక్షేపం చేస్తున్నాను అనేవారు. అందుకామె నిజం అంటూ హాయిగా నవ్వేసేది. రావుగారు జత కలిసేవారు. ఒక్కోసారి జానకమ్మ, మనం మన బాధ్యతలు అన్నీ పూర్తి చేశాం, ఇక నిశ్చింతగా కనుమూయవచ్చు అనేది. అందుకు రావుగారు, మరణం మన చేతుల్లో లేదు. అయినా మనం పూర్తి చేయవలసిన పనులు మరేవన్నా ఉన్నాయేమో, మనకేం తెలుసు అనేవారు. అందుకామె, అయితే మీకు ఇంకా జీవితం పట్ల ఆసక్తి ఉందన్నమాట అనేది. అందుకాయన నిశ్చయంగా ఉంది అనేవారు. జానకమ్మ బత్తాయి రసం తీస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి తలుపు తీసింది. రావుగారు బ్యాంకు పని ముగించుకుని వచ్చారు. లోనుకొచ్చి సోఫాలో కూర్చున్న రావుగారు టీపాయ్ మీద ఉన్న ఇంగ్లాండ్ కవర్ తీసి చూశారు. ఫ్రమ్ అడ్రస్ లేకపోవడంతో ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు బోధపడలేదు. అంతలో జానకమ్మ భర్తకు బత్తాయి రసం అందించి ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. అదే చూస్తున్నాను అంటూ రావుగారు ఉత్తరం తెరిచి చూశారు. ఉత్తరంలోని అక్షరాలు వ్రాత నేర్చుకుంటున్న పిల్లలు వ్రాసినట్లు ఉంది. ఆ అక్షరాలు పేర్చుకుంటూ పోయి ఉత్తరం రాసింది రాజీ అని తెలుసుకున్నారు. వెంటనే జానకి, ఉత్తరం రాసింది రాజీ అని ఉద్వేగంగా చెప్పారు. రాజీ అన్న 2 అక్షరాలు వినగానే జానకమ్మ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రాజీ 10 ఏళ్ల క్రితం వాళ్ళ దగ్గర పనిచేసిన పనిపిల్ల. ఇంచుమించు రావుగారి కూతురు ప్రియదర్శిని వయసే ఆ పిల్లది. ఉదయాన్నే రావుకి క్యారియర్ కట్టడానికి, పిల్లలు స్కూల్కి పంపడానికి, వాళ్ళ స్కూల్ బ్యాగులు సర్దడానికి, లంచ్ బాక్సులు సిద్ధం చేయడానికి జానకి నానా హైరాణ పడేది.
ఇల్లు చిమ్మడానికి, గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి, తోట పనికి ఆమెకు పని మనిషి ఎంతో అవసరం. అప్పటి వరకు పనిచేస్తున్న పని మనిషి హఠాత్తుగా సుస్థి చేసి పని మానేయడంతో జానకి చిక్కుల్లో పడింది. తెలిసిన వారందరికీ పనిపిల్ల కావాలని చెప్తే వచ్చింది రాజీ. చామంచాయ చెంపకు చారడేసి కళ్ళతో ఎంతో చలాకీగా ఉన్న 16 ఏళ్ల రాజీని చూసి జానకి ఎంతో ముచ్చటపడింది. రాజీకి తల్లిదండ్రులు లేరు. అన్న వదిన దగ్గర ఉంటున్నది. వదిన సరిగ్గా చూడదు. అన్న భార్య మాట కాదనలేడు. రాజీ సంగతులన్నీ తెలుసుకుని జానకి రాజీని తాము అవుట్ హౌస్లో ఉండమని చెప్పింది. అందుకు రాజీ వాళ్ళ అన్న వదిన కూడా ఒప్పుకున్నారు. జానకి రాజీని ఏనాడు పని పిల్లలా చూడలేదు. ప్రియదర్శినితో సమానంగా చూసేది. ఉదయాన్నే మంచి టిఫిన్ పెట్టేది. పనయ్యాక తింటానమ్మగారు అంటే ఒప్పుకునేది కాదు. తినకపోతే పని ఎలా చేస్తావని కోప్పడి తినేలా చేసేది. భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక జానకి ఎక్కువగా రాజీతో కాలక్షేపం చేసేది. రాజీకి చదువులో ఓనమాలు కూడా రావని తెలుసుకున్న జానకి ఆ అమ్మాయికి చదువు నేర్పే కార్యక్రమం చేపట్టింది. అయితే రాజీ చదువు మీద అంత ఆసక్తి చూపేది కాదు. దానికి సినిమా పిచ్చి జాస్తి. పుస్తకాల్లోని సినిమా బొమ్మలు ఎక్కువగా చూస్తూ ఉండేది. జానకిని చదివి పెట్టమని అడిగేది. అది గమనించిన జానకి కాస్తంత చదువు నేర్చుకుంటే ఎవరిని అడగకుండా నీవే చదువుకోవచ్చు. నీ అభిమాన హీరోల సంగతులన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పింది. ఆ మాట దాని బుర్రకెక్కింది. అప్పటి నుంచి చదువు మీద కాస్త మనసు పెట్టింది. మెల్లగా రాజీకి కొద్దిపాటి ఉత్తరాలు వ్రాసే చదువు అబ్బింది. జానకి ప్రియదర్శిని వాడిన బట్టలు రాజీకి ఇచ్చేది. అవి సరిగా అతికినట్లు రాజీకి సరిపోయేవి. ప్రియదర్శిని తల్లితో మమ్మీ ఈ బట్టలు నాకంటే రాజీకి బాగున్నాయి కదూ అని జోక్ చేసేది. జానకి అవును అని మనస్ఫూర్తిగా అనేది. రాజీని ఏదైనా పని మీద బయటకు పంపితే జానకి జోలు వేసుకుని వెళ్ళమనేది. ఎండ కాస్త ఎక్కువగా ఉంటే రంగురంగుల పూల గొడుగు ఇచ్చి పంపేది. షాపు వాళ్ళు రాజీతో రాజీ నీ పనే బాగుంది. మంచి మంచి డ్రెస్సులు, కాళ్ళకు జోళ్ళు, ఎండకు పూల గొడుగు. మీ అమ్మగారు మంచివారే. నీకు మంచి మొగుణ్ణి కూడా చూస్తారులే అనేవారు. అది నిజమే అనేది రాజీ అమాయకంగా. రావుగారింట్లో అందరూ రాజీని స్వంత మనిషిలా చూసేవారు. రావుగారైతే ప్రతి చిన్న పనికి రాజీ రాజీ అని పిలిచేవారు. ఆఫీస్ నుంచి వచ్చాక రాజీ కనిపించకపోతే రాజీ ఎక్కడ అని ఆ పిల్ల కోసం వెతికేవారు. అది చూసి ప్రియదర్శిని డాడీ నీకు నాకంటే రాజీ అంటేనే ఎక్కువ ఇష్టం అని అల్లరి పెట్టేది. జానకి దగ్గర రాజీ 2 ఏళ్లు పనిచేసింది. ఆ 2 ఏళ్లలో జానకి పోషణలో రాజీ ఒంటికి మంచి నిగారింపు వచ్చింది. అసలే అందమైన పిల్ల. మంచి తిండి పోషణ తోడు కావడంతో పుష్టిగా మరింత అందంగా తయారైంది. బయటకు వెళ్తే కుర్రకారు కళ్ళన్నీ రాజీపైనే ఉండేవి. జానకి వాళ్ళింట్లో వీసీపీ ఉండేది. ప్రియదర్శినికి హిందీ సినిమాలు ఇష్టం. గౌతమ్కి ఇంగ్లీష్ సినిమాలు క్రేజ్. అందుకే రాజీ తరచూ వీడియో క్యాసెట్లు తేవడానికి షాపుకి వెళ్ళేది. అక్కడ పరిచయం అయ్యాడు షాప్ ఓనర్ జయరాజ్. రాజీ మీద అతనికి మోజు కలిగింది. రాజీ సినిమా పిచ్చి గురించి జయరాజ్ తెలుసుకున్నాడు. నెమ్మదిగా వలలోకి లాగాడు. నీవు హీరోయిన్లా ఉంటావు. నేను మద్రాసు తీసుకువెళ్తాను. అక్కడ సినిమా వాళ్ళు చాలామంది నాకు తెలుసు. నీ ఇష్టమైన హీరో పక్కన నీవు నటించే సీన్ ఊహించుకో అని రాజీకి పిచ్చెక్కించాడు. రాజీ వాడి మాయమాటలకు లొంగిపోయింది. ఆ విషయాలేవి జానకి దగ్గర చెప్పలేదు. అందుకే దాని మనసు జానకి గ్రహించలేకపోయింది. ఒక రాత్రి రాజీ ఎవరితో చెప్పకుండా జయరాజుతో మద్రాసు చెక్కేసింది. తరువాత వారి వ్యవహారం బయటపడింది. రాజీ జయరాజు చేతిలో మోసపోయిందని రావుగారు జానకి ఎంతో బాధపడ్డారు. ఆమె జాడ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. కాలగతిలో క్రమేపీ రాజీని మర్చిపోయినా మనసు పొరల్లో ఆ అమ్మాయి మెదులుతూనే ఉంటుంది. అలాంటి రాజీ దగ్గర నుంచి ఎంతో కాలానికి వాళ్లకు ఉత్తరం వచ్చింది. రావుగారు ఆ ఉత్తరం చదవసాగారు. మహారాజశ్రీ అమ్మగారికి, అయ్యగారికి నమస్కారాలు. నేను మీకు గుర్తు ఉండే ఉంటాను. ఆ నమ్మకంతోనే ఉత్తరం రాస్తున్నాను. నేను కష్టంలో ఉన్నాను. నన్ను ఆదుకోవడానికి మీరు తప్ప మరెవరూ లేరు. ఈ ఉత్తరం మీకు అందుతుందో లేదో తెలీదు. అందాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో దిక్కులేని స్థితిలో పడి ఉన్నాను. ఒకసారి రండి. ఇట్లు రాజీ. అది చదివిన రావుగారు విన్న జానకి రాజీ పరిస్థితికి తల్లడిల్లిపోయారు. వారి హృదయాల్లో ఆమె జ్ఞాపకాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వాళ్ళు మరిక ఆలస్యం చేయలేదు. బట్టలు సర్దుకుని టాక్సీ మాట్లాడుకుని రాజీ ఉన్న చోటుకు బయలుదేరిపోయారు. తెల్లవారింది. టాక్సీ రాజీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరింది. వాళ్ళు లోనికి వెళ్లి రాజీ గురించి వాకబు చేశారు. బెడ్ మీద శవంలా పడి ఉన్న రాజీని చూడగానే ఆ దంపతులకు కన్నీరు ఆగలేదు. రాజీ రాజీ అని తట్టి లేపితే బలవంతంగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న వాళ్ళను చూడగానే రాజీ కళ్ళు జ్యోతుల్లా మెరిశాయి.
అతి కష్టం మీద రెండు చేతులు జోడించి నమస్కరించింది. రాజీ, ఏం జరిగింది? ఎందుకిలా అయిపోయావు? జానకి గొంతు దుఃఖంతో జీరపోయింది. అమ్మగారు, జయరాజు నన్ను సినిమా తారను చేస్తానని నన్ను మద్రాసు తీసుకువెళ్ళి కొంతకాలం నాతో గడిపాడు. ఆ తరువాత ఒక వేశ్యవాటికకు నన్ను అమ్మి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసింది నేనెంత పెద్ద తప్పు చేశాను. ఆ తరువాత అంగళ్ళు మారాను, వెలయాలుగాని ఒక పాపకు తల్లినయ్యాను. ఆరోగ్యం పాడై వీధిన పడ్డాను. చివరికిలా నా బ్రతుకు తెల్లారిపోతున్నది. నాకు బ్రతుకు మీద ఆశ లేదు. ఈ లోకంలో నాకున్న ఒకే ఒక బంధం నా కూతురు. దాన్ని మీకు అప్పగించి చచ్చిపోవాలన్నది నా కోరిక. అందుకే ప్రాణం నిలబెట్టుకుని ఉన్నాను. దానికి 4 అక్షరం ముక్కలు నేర్పండి. ఈ మాయాలోకంలో బ్రతకడానికి కాస్త చేయూత ఇవ్వండి. మీ ప్రేమ నాకు తెలుసు. రాజీ కళ్ళ నుంచి ధారపాతంగా కన్నీరు కారసాగింది. ఎక్కువగా మాట్లాడడం వలన దానికి ఎగశ్వాస వచ్చింది. రాజీ మంచం క్రింద నిద్రపోతున్న తన కూతుర్ని నిద్రలేపింది. ఆ పాపకు 5 ఏళ్లు ఉంటాయి. కళ్ళు నులుముకుంటూ లేచింది. రాజీ ఆ పాపను దగ్గరకు తీసుకుని, నీకు నేను చెప్పిన అమ్మగారు అయ్యగారు వీళ్ళే, దండం పెట్టు అని చెప్పింది. ఆ పాప తన చిట్టి చేతులు జోడించింది. ఆ పాప అందంగా అచ్చంగా చిట్టి రాజీలా ఉంది. అంతలో రాజీకి ఒక పెట్టున దగ్గుదెర వచ్చింది. జానకమ్మ రాజీని తన ఒడిలోకి తీసుకుంది. రావుగారు కంగారుగా నర్సును పిలిచారు. అయితే అప్పటికే రాజీ ప్రాణం పోయింది. రావుగారు ఏడుస్తున్న పాపను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. రావుగారు హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి రాజీ శవాన్ని దహనం చేయించారు. ఆ తరువాత రావుగారు జానకమ్మ రాజీ కూతుర్ని తీసుకుని తమ ఊరు చేరారు. గేటు తలుపు తీసి పాపతో తమ ఇంటిలోకి అడుగుపెట్టిన రావుగారు జానకమ్మ ఇప్పుడు విశ్రాంతి తీసుకునే వృద్ధ దంపతుల్లా లేరు. మరలా జీవితం మొదలుపెట్టిన కొత్త దంపతుల్లా ఉన్నారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.